క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఆదివారం దుబాయ్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్ బంగ్లాపై గెలిచి టీమిండియా న్యూజిలాండ్ పై ఓడి పాకిస్తాన్ రెండో మ్యాచ్ కు సిద్ధమవుతున్నాయి. మరి పాక్ తో కీలక మ్యాచ్ కు టీమిండియా ఎలాంటి ప్లేయింగ్ తో దిగుతుందో చూద్దాం. టీమిండియా మెగా ఈవెంట్ లో తన జర్నీని విజయంతో ప్రారంభించింది. భారతదేశం తరపున ఈ విజయానికి హీరోలు శుభ్మన్ గిల్, మహ్మద్ షమి అనే సంగతి తెలిసిందే. కుడి చేతి వాటం పేసర్ షమి 5 వికెట్లు పడగొట్టగా గిల్ అజేయ సెంచరీతో కీలకంగా వ్యవహరించాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఫిబ్రవరి 23న పాకిస్తాన్ తో తన రెండవ మ్యాచ్ ఆడనుంది. పాకిస్తాన్ ఒక మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి పాక్ జట్టుపై చాలా ఒత్తిడి ఉంటుంది. అదే సమయంలో పాకిస్తాన్ పై కూడా తన విజయ పరంపరను కొనసాగించాలనే ఉద్దేశంతో టీమిండియా రంగంలోకి దిగుతుంది. ఇటువంటి పరిస్థితిలో టీమిండియా ప్లేయింగ్ 11లో కొన్ని మార్పులు కనిపించే అవకాశం ఉంది. పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో భారత జట్టు ప్లేయింగ్ 11 నుంచి తొలగించబడే 3 ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కేఎల్ రాహుల్ 47 బంతుల్లో 41 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ వికెట్ కీపింగ్ లో తన మ్యాజిక్ ను ప్రదర్శించడంలో అతను విఫలమయ్యాడని నిరూపితమైంది. అతను చేసిన ఒక్క తప్పుకు మొత్తం జట్టు పరిణామాలు అనుభవించాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 23వ ఓవర్లో తౌహీద్ హిడ్ ను స్టంప్ చేసే చాలా సులభమైన అవకాశాన్ని రాహుల్ మిస్ చేసుకున్నాడు. రాహుల్ బంతిని సేకరించలేకపోయాడు. ఈ కారణంగా విరాట్ కోహ్లీ కూడా చాలా కోపంగా కనిపించాడు. రెండో మ్యాచ్ లో యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాను కూడా ప్లేయింగ్ 11 నుంచి తొలగించే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో హర్షిత్ రాణా తొలి ఓవర్లో ఒకే ఒక వికెట్ తీయగలిగాడు. అతను షమీకి బాగా మద్దతు ఇచ్చి ఉంటే బహుశా బంగ్లాదేశ్ జట్టు 100 కంటే తక్కువ పరుగులకే పరిమితమయ్యేది. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ తో జరిగే రెండో మ్యాచ్ లో రాణాను బెంచ్ పై ఉంచడం ద్వారా హర్షదీప్ సింగ్ ను ప్లేయింగ్ 11లో చేర్చొచ్చు. 2024 టీ20 ప్రపంచ కప్ లో ఫాస్ట్ బౌలింగ్ దాడిలో జస్ప్రీత్ బుమ్రాకు మద్దతు ఇవ్వడంలో హర్షదీప్ సింగ్ అద్భుతమైన పాత్ర పోషించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అతని నుంచి ఇంతటి ప్రదర్శనను జట్టు అభిమానులు అస్సలు ఊహించలేదు. కుల్దీప్ తన 10 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చాడు. కుల్దీప్ ప్రదర్శన చూస్తుంటే పాకిస్తాన్ తో జరగనున్న మ్యాచ్ లో అతను ఆడకపోవడమే మంచిదనిపిస్తోంది. అతని స్థానంలో వరుణ్ చక్రవర్తిని ప్లేయింగ్ 11లో భాగం చేయొచ్చు.